నమస్తే, నేను ఉషా. నా ముందు వీడియో యుఎస్ ఎపిసోడ్ 3 చూసే ఉంటారు. అంటే శాన్ ఫ్రాన్సిస్కోలో డే 1 మేము గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అవన్నీ వెళ్ళాం కదా, ఆ వీడియో చూసే ఉంటారు. ఇది డే 2 అంటే శాన్ ఫ్రాన్సిస్కోలో మా రెండో రోజు అనమాట. ఈరోజు మేము వెరీ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అయిన 17 మైల్ డ్రైవ్ అని అక్కడికి వెళ్తున్నాము. దాని గురించి ముందు మనం తెలుసుకుందాము. పక్కన 3 వీల్స్ ఉన్న బైక్ వెళ్తోంది, భలే ఉంది కదా. ఈ 17 మైల్ డ్రైవ్ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి 120 మైల్స్ అంటే 194 కిలోమీటర్ దూరంలో ఉంది. మేము కార్ రెంట్కి తీసుకుని బయలుదేరాము. ఇప్పుడు మేము వెళ్ళే 17 మైల్ డ్రైవ్ అనేది పసిఫిక్ ఓషన్ కోస్టల్ రీజియన్లో ఉంటుంది. అక్కడ చాలా బ్యూటిఫుల్ బీచెస్ ఉంటాయన్నమాట. ఈ సీనిక్ డ్రైవ్ 17 మైల్స్ ఉంటుందన్నమాట. అంటే 27 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంటుంది. అందులో 17 పాయింట్స్ కూడా ఉంటాయి. మనం ఎక్కడ కావాలంటే అక్కడ డ్రైవ్ చేసుకుంటూ ఆగుతూ ఉండొచ్చు, చూడొచ్చు, మళ్ళీ వెళ్తూ ఉండొచ్చు. ఫైనల్గా వచ్చేసాము. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఎంట్రీ ఫీ కట్టాలి. ఇక్కడ పర్ కారు $12 పే చేయాలి. ఒకవేళ బస్సులో కనుక వస్తే పర్ హెడ్ $6 పే చేయాలి. ఇక్కడ లీఫ్లెట్ ఇచ్చారు, అందులో మ్యాప్స్ అండ్ చూడవలసిన ప్లేసెస్ ఉన్నాయి. ఈ ఏరియాలో బ్యూటిఫుల్ బీచెసే కాకుండా హోటల్స్, లగ్జరీ ప్రైవేట్ ప్రాపర్టీస్, గోల్ఫ్ కోర్సెస్, రెస్టారెంట్స్, షాప్స్ ఇలా అన్నీ ఉన్నాయి. ఫస్ట్ మేము ఇక్కడ స్పానిష్ బే బీచ్కి వచ్చాము. ఇక్కడ కార్ పార్కింగ్ చేయడానికి కూడా ప్లేస్ ఉంది. కార్ పార్కింగ్ చేసి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ స్పానిష్ బే బీచ్ అని దీనికి ఎందుకు పేరు వచ్చిందంటే 1769లో స్పానిష్ పీపుల్ ఇక్కడ వచ్చి క్యాంపింగ్ చేసి ఎక్స్ప్లోర్ చేశారు కాబట్టి దీన్ని స్పానిష్ బే బీచ్ అంటారు. ఇవన్నీ కూడా ఇక్కడ పడున్నవన్నీ సీవీడ్స్ అనమాట. అంటే ఒడ్డుకి దగ్గరలో పెరిగే మొక్కలు, సీవీడ్స్ అండ్ సీ గ్రాస్ ఇవన్నీ కూడా ఊడిపోయి వచ్చేసినవి అనమాట. బర్డ్స్ చూడండి, భలే ఉన్నాయి. వాటర్ వస్తుంటే పరిగెడుతున్నాయి, మళ్ళీ వచ్చి ఏదో ఏరుకుని తింటున్నాయి, మళ్ళీ పరిగెడుతున్నాయి. భలే ఫన్నీగా ఉంది కదా. ఈ 17 మైల్ డ్రైవ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సీనిక్ డ్రైవ్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్తారు. ముందు వెళ్ళి చూద్దాం పదండి. ఇప్పుడు ఇంకో పాయింట్ దగ్గరికి వచ్చాము. దీన్ని పాయింట్ జో అంటారు. దీన్ని అలా ఎందుకు పిలుస్తారంటే ఎర్లీ 1900స్లో జో అనే అతను ఇక్కడ ఉండేవాడు. అతను స్మాల్ జ్యువెలరీ ఐటమ్స్, డెకరేషన్ ఐటమ్స్, స్మాల్ థింగ్స్ అన్నీ అమ్ముతూ ఉండేవాడు. అందుకే దీన్ని పాయింట్ జో అంటారు. ఇదిగో ఇక్కడ దగ్గరలోనే గోల్ఫ్ కోర్స్ కూడా ఉంది. నెక్స్ట్ పాయింట్ చైనా రాక్. ఇక్కడ 1800స్లో చైనీస్ స్మాల్ విలేజ్ ఇక్కడ ఉండేదన్నమాట. వాళ్ళు ఇక్కడ ఫిషింగ్ చేస్తూ ఉండేవారు. అందుకే ఈ ప్లేస్ని చైనా రాక్ అంటారు. అసలు ఈ 17 మైల్ డ్రైవ్ ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? 1880లో డెల్ మోంటే అనే ఫేమస్ రిసార్ట్ హోటల్ ఇక్కడ స్టార్ట్ అయింది. అంటే బీచెస్ దగ్గరలో. అది అప్పట్లో నార్త్ అమెరికాలోనే వెరీ లగ్జీరియస్ హోటల్స్లో ఒకటి అనమాట. ఈ హోటల్కి వచ్చే గెస్ట్లని అట్రాక్ట్ చేయడం కోసము, ప్లస్ ఇక్కడున్న ప్లాట్స్ని రిచ్ పీపుల్కి అమ్మడం కోసం అని చెప్పేసి ఈ 17 మైల్ డ్రైవ్ని స్టార్ట్ చేశారు. అప్పట్లో ఇక్కడ హార్స్ కార్ట్ల మీద అంటే గుర్రబళ్ళ మీదే ఇవన్నీ కూడా తిరుగుతూ ఉండేవారు అనమాట. ఎందుకంటే అప్పటికి ఇంకా ఆటోమొబైల్స్ రాలేదు.
1907 తర్వాత గుర్రబళ్ళు రిప్లేస్ అయ్యి కార్లు రావడం స్టార్ట్ అయ్యాయి. ఈ హోటల్ 1880 నుంచి 1942 వరకు రన్ అయింది. ఆ తర్వాత సెకండ్ వరల్డ్ వార్ వల్ల ఇది క్లోజ్ చేసేసారు. ఇప్పుడు ఇది నేవల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కూల్గా ఉంది. నెక్స్ట్ పాయింట్ బర్డ్ రాక్ దగ్గరికి వచ్చాము. మన ఎదురుగుండా సీ మధ్యలో ఐలాండ్లా ఉంది కదా, దాని మీద ఎన్ని గుంపులు గుంపులుగా కనపడుతున్నాయో కదా. దీని పేరు బర్డ్ రాక్, కానీ దీని చాలా హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ సీ లయన్స్ దాని మీద ఉన్నాయి. ఫస్ట్లో 1930 ఆ టైంలో ఓన్లీ బర్డ్స్ ఉండేవి, పెలికాన్స్, అవి బిగ్ బిగ్ 5 feet పెలికాన్ బర్డ్స్ అవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు సీ లైన్స్ ఆక్యుపై చేసి ఇప్పుడు చాలా సీ లైన్స్ ఉన్నాయి బర్డ్స్తో పాటు, మనం చూడొచ్చు ఎదురుగుండా. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. అవన్నీ సీ లైన్స్ అరవడం కూడా ఇక్కడ కనపడుతుంది. రాక్ మీద ఉన్నవేమో హాయిగా సన్ బాత్ తీసుకుంటున్నాయి. వాటర్లో ఉన్న సీ లైన్స్ చూడండి ఎలా జంప్ చేస్తున్నాయో భలే. సీగల్ చూడండి ఎంత క్యూట్గా ఉందో, ఇక్కడ భలే కూర్చుంది కదా. ప్లేస్లో కూర్చోడానికి పిక్నిక్ స్పాట్లా చాలా బాగుంది. ఇక్కడ టాయిలెట్స్ అవి కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము ఇక్కడే కూర్చుని మా లంచ్ ప్యాక్ ఫినిష్ చేసాము. ఇక్కడ క్యూట్ స్క్విరల్ ఒకటి ఏదో తింటోంది. ఇక్కడ బర్డ్స్ కూడా ఉన్నాయి. అమ్మ ఇక్కడ కూర్చుని ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ చాలా కలర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉందని ఇక్కడ ఆగాము. ఇక్కడ క్యాక్టస్ అవి కూడా చూడండి ఎంత బాగున్నాయో న్యాచురల్గా. భలే ఉంది ఇక్కడ. ఇప్పుడు మేము ఫ్యాన్షెల్ బీచ్ అనే పాయింట్ దగ్గరికి వచ్చాము. ఇదే బీచ్ ఒడ్డున సీ లయన్స్ తమ పిల్లల్ని పెడతాయి. ఏప్రిల్ టు జూన్ మధ్యలో అది సీజన్ అనమాట. అందుకే ఆ టైంలో ఇది క్లోజ్ ఉంటుంది. ఇక్కడ చాలా షెల్స్ ఉన్నాయి.
ముందు కనపడుతున్నవి సైప్రస్ ట్రీస్. ఈ సైప్రస్ ట్రీస్కి ప్రత్యేకత ఏంటంటే భూమి మీద ఇప్పుడున్న అన్ని సైప్రస్ ట్రీస్లోనూ ఇవి ఓల్డెస్ట్ సైప్రస్ ట్రీస్. అంతేకాకుండా లార్జెస్ట్ గ్రోవ్, అంటే అన్ని సైప్రస్ ట్రీస్ ఒకే చోట ఉన్నాయన్నమాట. వీటిల్లో 300 year old సైప్రస్ ట్రీస్ కూడా ఉన్నాయి. దీని పేరు క్రోకర్ గ్రోవ్. అలా ఎందుకు పేరు వచ్చింది అంటే ఒకప్పుడు డెల్ మోంటే హోటల్తోనే ఇదంతా స్టార్ట్ అయిందని మీకు చెప్పాను కదా, దాని ఫౌండరు ప్లస్ ఇక్కడ 17 మైల్ డ్రైవ్ స్టార్ట్ చేసిన అతని పేరు చార్ల్స్ క్రోకర్ అనమాట. ఆయన పేరు మీద ఇక్కడున్న ఈ సైప్రస్ ట్రీ గ్రోవ్కి క్రోకర్ గ్రోవ్ అని పేరు పెట్టారు. నెక్స్ట్ పాయింట్ ద లోన్ సైప్రస్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఒకే ఒక్క సైప్రస్ ట్రీ పసిఫిక్ ఓషన్కి దగ్గరగా ఉంటుంది. అది వెరీ ఓల్డ్, అంటే 250 year old ట్రీ అనమాట. అది ఎన్ని తుఫాన్లు వచ్చినా ఏమైనా సరే కూడా తట్టుకుని ఇన్ని సంవత్సరాల నుంచి అలాగే ఉందన్నమాట. ఈ వరల్డ్ ఫేమస్ ఐకానిక్ ట్రీ 1919 నుంచి పెబుల్ బీచ్ రిసార్ట్స్కి లోగో కింద ఉంది. హౌస్లన్నీ చూసారా, ఇక్కడున్న ఈ ప్రాపర్టీస్లో వెరీ రిచ్ పీపుల్ అండ్ సెలబ్రిటీస్ ఉంటారు. ఇప్పుడు మేము కార్మెల్ బీచ్కి వచ్చాము. మా ట్రిప్లో ఇది లాస్ట్ బీచ్ అనమాట. ఈ 17 మైల్స్ డ్రైవ్కి మల్టిపుల్ ఎంట్రన్సెస్ ఉన్నాయి. దీని టైమింగ్స్ మార్నింగ్ సన్ రైజ్ నుంచి ఈవినింగ్ సన్సెట్ వరకు ఇక్కడ అలౌ చేస్తారు. బీచెస్ చేసిన తర్వాత బీచ్ ఒడ్డునే ఉన్న ఒక బ్యూటిఫుల్ టౌన్కి వచ్చాము. దీని పేరు కార్మెల్ బై ద సీ. ఈ టౌన్ని 1916లో బిల్డ్ చేశారు. ఈ టౌన్ చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. క్యూట్ ఫెయిరీ టైల్ కాటేజెస్, రెస్టారెంట్స్, కాఫీ షాప్స్, ఇంకా ఎన్నో అదర్ షాప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడికి వీకెండ్ డెస్టినేషన్గా చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ హోటల్స్లో స్టే చేస్తూ ఉంటారు. ఇక్కడ కార్మెల్ కాఫీ షాప్ అని ఒక కాఫీ షాప్కి వచ్చాము. ఇక్కడ ఆల్మండ్ క్రెసెంట్స్ అండ్ కాఫీ తీసుకున్నాము. చాలా సర్ప్రైజ్ అండ్ హ్యాపీ మూమెంట్ ఏంటంటే మాకు చాలా దగ్గరలోనే కపిల్ దేవ్ కూర్చుని ఉన్నారు. అది కూడా యుఎస్ ట్రిప్లో ఎక్కడో కాఫీ షాప్లో ఆయన్ని కలవడం అనేది చాలా బాగా అనిపించింది. కొంతమంది ఆయనతో పిక్చర్స్ తీసుకున్నారు, కానీ మేమే కొంచెం ఎందుకులే ఆయన డిస్టర్బ్ చేయడము అని అనుకుంటూ ఉండిపోయాము. ఆయనతో పాటు ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు. వాళ్ళు కాసేపు ఉన్న తర్వాత లేచి వెళ్ళిపోతూ కపిల్ దేవ్ మా దగ్గరికి వచ్చి బాయ్ గాయస్ అని చెప్పేసి వెళ్ళారు. నిజంగా అది అస్సలు ఎక్స్పెక్టే చేయలేదనమాట. అంత హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్ అనిపించింది. అప్పుడు అనిపించింది అయ్యో ఫోటో తీసుకోవాల్సింది అని. ఇంత ఫేమస్ క్రికెటర్ని ఇంత దగ్గరగా చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. అది కాకుండా ఆయన మా దగ్గరికి వచ్చి విష్ చేయడం అనేది ఎంత మెమరబుల్ మూమెంటో లైఫ్లో అనిపించింది. ఫోటో కూడా తీసుకుని ఉంటే ఇంకా చాలా బాగుండేది, కానీ ఏం చేస్తాం, మిస్ అయిపోయాం. ఈ
బ్యూటిఫుల్ టౌన్ చూడడంతో మా ట్రిప్ పూర్తయిపోయింది. మేము మాత్రం ఈ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే తప్పకుండా చూడండి. నా ఫ్యూచర్ వీడియోస్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.